అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ పవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి. ఈరోజు సోమవారం, విశేషమైన రోజు. మనకందరికీ కూడా సోమవారం ప్రస్తుతం మనము మఖా నక్షత్రంలో ఉన్నాం. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. విశేషమైన రోజు. అయితే ఈ సోమవారం రోజు పంచమి వచ్చినప్పుడు మనం విశేషంగా ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపిస్తే ఆరోగ్యంతో పాటు మన పూర్వీకులు, వంశస్థులు ఏదైనా నాగదేవతలకి సంబంధించినట్టుగా ఎటువంటి అపకారము అపచారము చేసి ఉన్నా, అటువంటి దోషాలు ఏదైనా మనపై ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు నాగేశ్వరాయ నమః అని ప్రార్థించడం వల్ల సత్సంతానము, సంతాన యోగము మరియు శరీరంలో ఏదైనా శారీరక బాధ సమస్యలు ఉంటే కూడా వాటి ప్రభావం కూడా తగ్గుతుంది అని శాస్త్రం. అందువల్ల భక్తి శ్రద్ధతో మనమందరూ కూడా ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ప్రార్థిద్దాం. ఓం నాగేశ్వరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎప్పుడు కూడా మనపై మనకి నమ్మకం అనేది ఉండాలి. రెండోది, ఎప్పుడు కూడా మన నమ్మకం ఏ సమయంలోనూ కూడా అది చంచలత్వం కాకుండా ఉండే అంత ఆ ఒక భావన మనలో గట్టిగా ఉండాలి. మనపై మనకి నమ్మకం, మనపై మనకి భరోసా, ఇవి రెండు ఉంటే మీ జీవితంలో ఏదో ఒక రోజు గెలుస్తారు. ఈ రెండు లేనప్పుడు మన జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మనకి ఎన్నో కథలు, ఎన్నో నిజ జీవితాల్లో ఎన్నో ఒక ఆధారాలు మనకి లభిస్తూ ఉంటాయి. ప్రతినిత్యము ఒక మంచి మాటతో పాటు ఒక చిన్న కథ రూపంగా మీకు తెలియచేసేవి ఇందులో ఎన్నో నిజ జీవితాలే మీ ముందున్నాయి. అంటే ఇటువంటి అనుభవ రీత్యా వచ్చిన నిజ జీవితాల్ని మనము కథల్లాగా వింటూ ఉంటే మన జీవితంలో పరివర్తనము అనేది వస్తుంది. అది సహజ సిద్ధాంతం. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా ఈ ఒక మంచి మాట, అంటే మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందాలంటే ముందుగా మీపై మీకు నమ్మకం, భరోసా కంపల్సరీ ఉండాలి. అప్పుడు మీరు ఎదుగుతారు. ఈ రోజు మా వల్ల కాలేదు, రేపు మేము చెయ్యగలము. ఈ రోజు నేను ఎదిరించలేకపోయాను, రేపు ఎదిరిస్తాను. ఈ సంవత్సరం నా వల్ల చదవడానికి కాలేదు, మళ్ళీ నేను ప్రయత్నిస్తాను అని సతత ప్రయత్నంతో, ఏకాగ్రతతో, నమ్మకంతో చేసిందే మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అందులో పరిణితి చెందుతారు. మీరు అనుకోంది సాధిస్తారు. దానిపై అవగాహన, నమ్మకం మరియు భరోసా
ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే నమ్మకం ఏ దానిపైన ఉండాలి. మీరు ఏదైనా నేర్చుకోకుంటే, మీలో ఏదైనా విద్య ఉంటే దానిపై నమ్మకం పెట్టి ఏదో ఒక రోజు దీనివల్ల నేను బాగుపడతాను అని చెప్పి దానిపైనే ఫోకస్ పెట్టి ప్రయత్నిస్తూ ఉండాలి. వ్యవసాయం చేసేవారు ఈ సంవత్సరం నాకు నష్టమైనా వచ్చే సంవత్సరం నేను ఇందులో ఖచ్చితంగా ఆ భూమాత నాకు మంచి చేస్తుంది అనే నమ్మకంతో మళ్ళీ వ్యవసాయం చేయాలి. చదివే పిల్లలు ఈ సంవత్సరం పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, వచ్చే సంవత్సరం నేను ఇంకా అద్భుతంగా చదువుతాను అనే నమ్మకంతో కష్టపడి చదవాలి. అదే విధానంగా ఉద్యోగం రాలేదు అని ఇంట్లో ఉండిపోకూడదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఉద్యోగం తెచ్చుకోవాలి. జీవితంలో ఈ రోజు కాకపోతే రేపు నేను ఉన్నత స్థానానికి వెళ్ళగలను. ఈ సంవత్సరం ఏదో కుటుంబ కష్టాల వల్ల నేను చదువులేకపోయాను, నెక్స్ట్ ఇయర్ నేను చదువుతాను. నా జీవితంలో నేను ఏదో కోల్పోయాను, దాన్ని పొందుతాను అనే నమ్మకం భరోసా మీలో ఉంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఆ నమ్మకం మీపై మీరు పెట్టాలి, కానీ ఇతరులపై కాదు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. దీనికి ఒక చక్కటి విషయం తెలియజేస్తా వినండి. ఒక తండ్రి కొడుకు ఉంటారు, చాలా పేదరికం వాళ్ళకి. ఆ ఒక తండ్రి రోజంతా వెళ్ళి కష్టపడి వచ్చినా కూడా 3 పూట్ల భోజనం వాళ్ళకు ఉండేది కాదు, రెండు సమయాలు తింటా ఉండేవారు అంతే. తండ్రి కొడుకు అంతే. కొడుకుని చదివించుకొని అలా ముందుకెళ్తూ ఉంటే కొడుకుకి చిన్న వయసు నుంచినే బాధ. అవన్నీ చూస్తుంటారు కదా, నాన్న మనం ఎప్పుడు శ్రీమంతులు అయ్యేది, నాన్న మనం ఎప్పుడు గొప్పవాళ్ళు అయ్యేది అంటే అలా అడుగుతూ ఉంటే ఒకరోజు తండ్రి మనం ఆల్రెడీ శ్రీమంతులమే నాన్న అన్నాడు. అంటే కొడుకు చెప్తున్నాడు మనం ఆల్రెడీ శ్రీమంతులే అని. తర్వాత లేదు నాన్న అని చెప్పి మళ్ళీ ఇంకొక రోజు నాన్న మనం ఎప్పుడు శ్రీమంతులు అవుతాము అంటే నువ్వు ఆల్రెడీ శ్రీమంతుడు అయిపోయావు అంటాడు. ఇలా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటే నాన్న మాటలపైనే కోపం వచ్చేస్తుంది ఆయనకి. తర్వాత అతను చదువు అయిపోయి ఇంకా చదువు అయిపోయింది, ఇక ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. వచ్చి ఉద్యోగానికి ప్రయత్నిస్తాడు. ఒక్కరోజు కాలేదు, 1 నెల ఉద్యోగం దొరకలేదు, 1 సంవత్సరం ఎదురు చూసిన తర్వాత ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చేరుకొని తర్వాత ఊరికి వెళ్తాడు. నాన్న ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాను, చిన్న ఉద్యోగం వచ్చింది, ఇప్పుడైనా నీకు 3 పూట్ల భోజనం నేను పెట్టగలను నాన్న అంటే నువ్వు ఎప్పుడో శ్రీమంతుడు అయిపోయావు, ఎందుకు అలా మాట్లాడతావు అంటే నాన్న నేను ఇంకా చిన్నోడిని కాదు, నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి, మనం చాలా పేదోళ్ళు, మనము ఎక్కడ శ్రీమంతులు అయ్యాం నాన్న అంటే అప్పుడు నీకు తెలుసు కదా ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది, సంపాదిస్తాను అని. అంతేకాదు నేను నిన్ను చిన్న వయసు నుంచి చూస్తున్నాను కదా, నీపై ఉన్న నీకు నమ్మకం పట్టుదల ఆ 2 ఉంటే నీ శ్రీమంతుడే. అందుకే నువ్వు శ్రీమంతుడు అయిపోయావు, అందుకే ఈ నమ్మకంతో నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు. ఈ రోజు నువ్వు ఇదే నమ్మకంతో జీవితాన్ని ముందుకి సాధిస్తావు, కాబట్టి నువ్వు శ్రీమంతుడే అని ఆ నాన్న తెలియచేస్తాడు. ఈ మాటలో చాలా అర్థం ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరిలో నమ్మకము భరోసా అనేది ఉంటుందో అదే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, అదే వాళ్ళ జీవితం. ఆ నమ్మకం ఎప్పుడు మనకి ద్రోహం చేయదు. అదే ఇతరులపై నమ్మకం పెట్టండి, ఖచ్చితంగా ద్రోహం జరగచ్చు. ఎందుకంటే దీనికి కర్ణాటకలో ఒక ఎగ్జాంపుల్ చాలా బాధేసింది. రీసెంట్గా నేను ఆ విషయాన్ని ఒక ఆర్టికల్గా చదివినప్పుడు, పూర్వంలో ఆవిడ ఒక చిన్న ఆర్టిస్ట్, చిన్న సీరియల్స్లో చిన్న మూవీస్లో అక్కడెక్కడ చేసుకొని ఉండేది. తర్వాత ఆవిడ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత అమ్మా నాన్నతో కలిసి అందరూ చక్కగా ఉండేవారు, అంతో ఇంతో డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకొని ఉండేవారు. అలా కాలం గడిపేస్తూ అమ్మా నాన్న వయసు అయిపోయినాక స్వర్గస్థులు అయిపోతారు కదా, చనిపోయారు. తర్వాత ఆవిడ అప్పుడు చిన్న వయసులో ఆవిడకి బంధువులు దగ్గరకు వచ్చేవారు కాదు, ఎక్కడ సహాయం అడుగుతుందో అని. ఆవిడ సంపాదించిన తర్వాత ఇక బంధువులంతా మావారే అని చెప్పుకోవడం ప్రారంభించారంట. అలా ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళేది. ఏ ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడూ బిజీగా వాళ్ళతోనే ఆ ఫంక్షన్లు చేసుకుని, ఇంకా బిజీ అంటే తన వృత్తి, కుటుంబ సభ్యులు, బంధువులు తప్పితే ఇంకొక ప్రపంచం కూడా చూడలేదు. అలా ఎప్పుడు వాళ్ళతోనే జీవితం అనుకుని అలాగే కొనసాగించింది. అలాగే సాగుతూ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు అంతా పెద్దోళ్ళు అయ్యారు. ఒక్కొక్కరే ఫారిన్ కి అక్కడ ఇక్కడ వెళ్ళిపోతూ వచ్చారు. అనుకోకుండా భర్త కూడా దూరం అయిపోయాడు. దూరం అయిపోతే ఈవిడ పేరులో అంతో ఇంతో ఆస్తి సంపాదించి ఉండింది కదా, ఆ ఆస్తిని కూడా ఇతరులతో నమ్మి వాళ్ళు షూరిటీ పెట్టి విదేశాలకి
తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఆ బ్యాంకు లోన్ కట్టకుండా ఆ బ్యాంకులు వాళ్ళు ఆ ఇంటిని కూడా తీసుకొనేస్తారు. ఆవిడకి ఏమీ లేకుండా అయిపోయింది ఆఖరికి. అంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా ఆవిడ ఏమి సంపాదించిందో అది తన 60 సంవత్సరాలకి ఏమి లేకుండా అయిపోయింది. ఎవరైతే బంధువులు నా పెళ్లికి రా, నా బర్త్డేకి ఉండాలి, నువ్వు లేకపోతే నేను పెళ్లి చేసుకును అన్నారు కదా, వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. వాళ్ళు విదేశాల్లో ఉండిపోయారు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కష్టాలు అంతే. ఈవిడ ఆఖరికి ఎటువంటి పరిస్థితి అంటే, ఈ గవర్నమెంట్ 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాస్త పెన్షన్ ఇస్తాను కదా, ఆ పెన్షన్ తీసుకొని ఇప్పుడు ఆవిడ ఒక వృద్ధాశ్రమంలో ఉంది. అదే ఆవిడ అనుకోంది ఏంటంటే, ఆవిడకి సంతానం లేదు పాపం, నా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, పిల్లలే నన్ను చూసుకుంటారు అని సకలము వాళ్ళకి దారపోసింది. ఆఖరికి ఎవ్వరు లేకుండా అనాథరాలు లాగా ఆ ఒక వృద్ధాశ్రమంలో ఏడ్చుకొని ఎవరన్నా భోజనం పెడితే తినేది. తర్వాత ఎవరైనా చూడ్డానికి అనాథాశ్రమాలకు వస్తారు కదా, ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ఎవరైనా వాళ్ళు వచ్చి వాళ్ళతో చక్కగా మాట్లాడుకొని వాదే కుటుంబం అనుకుని అక్కడే ఉంది. ఆవిడకి ఇప్పుడు 80 సంవత్సరాల పాపం. ఎటువంటి పరిస్థితి అంటే, ఆవిడ ఒకప్పుడున్న వైభోగం ఇప్పటికి చూస్తే ఖచ్చితంగా చాలా బాధ వేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే జీవితంలో మీపై మీకు నమ్మకం, మీపై మీకు భరోసా ఉండాలి. జీవితంలో కుటుంబం కావాలి అందరికీ, కానీ అందరినీ కుటుంబం అనుకుంటే ఆఖరికి ఎవరు ఉండరు. అందుకే ఎప్పుడు కూడా మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. జీవితంలో ఎలా బతకాలి అనుకోండి. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది ఆశ్రమంలో అంటే, చిన్న వయసులో ఎప్పుడో ఒక స్నేహితురాలు చదువుకో ఉంటుంది కదా, ఆవిడ నెలకో 15 రోజులకో వెళ్ళి అప్పుడప్పుడు భోజనం ఇచ్చి ఏమమ్మా బాగున్నావా అని చూసుకుని వస్తుంది. రేపు ఆమె స్వర్గస్థులు అయితే ఆవిడ్ని తీసుకెళ్లి దహన సంస్కారం చేసేది కూడా ఆ ఒక స్నేహితురాలే. అక్కడికి వచ్చింది పొజిషన్. ఇప్పుడు మొగుడు లేదు తోడు, అమ్మా నాన్న వెళ్ళిపోయారు, ఆవిడ పెంచిన పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇక ఆవిడకి ఆస్తి లేదు, ఏం లేదు, కేవలం వృద్ధాశ్రమంలో ఒక మంచంపై ఎవరు ఏదైనా పెడితే అది తినుకొని అక్కడే ఉంది. ఇటువంటి పరిస్థితులు మనుషులకి ఎలా వస్తాయి ఆలోచించండి. వాళ్ళ జీవితంలో విధానం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, ఇతరుల పైన నమ్మకం పెట్టడం వల్ల ఆవిడకి జరిగిన అన్యాయము అని తను ఆర్టికల్ రాసింది. అంటే ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ గురించి విచారిస్తే వాళ్ళు అలా రాశారు. చాలా అది చదువుతూ ఉంటే నా కంట్లో నీళ్లే వచ్చాయి, అంత బాధేసింది. అంటే పరిస్థితులు ఎలా మారుతాయో చూడండి. అందుకే పరిస్థితులు మారడానికి ముందే భవిష్యత్తు కోసం మనం ఏం చెయ్యాలి అనే పూర్విత నిర్ణయాలు కాస్త తీసుకొని, భవిష్యత్తులో మనం ఒక్కరు అయిపోతాం ఏదో ఒక రోజు, అప్పుడు మనం ఎలా జీవించాలి అనే చిన్న ఆలోచన ఉంటే, ఈ రోజు ఆవిడ ఆస్తి ఉండేది తన దగ్గర, ఆ ఆస్తి కోసం ఎవరో ఒకరు ఆవిడ్ని పోషించేవారు. కానీ ఈరోజు ఎవరు లేక అయిపోయారు. అందుకే జీవితంలో మారండి, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తారో అని కాదు, మనం ఎలా బతకాలి, మన కుటుంబాన్ని ఎలా పోషించాలి, మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక నమ్మకంతో ఏదైనా కష్టపడి ఏదో ఒకటి సాధించి జీవితంలో గొప్పవాళ్ళు అవ్వండి అనేదే ఈ మంచి మాట చిన్న కథలో ఉన్న సారాంశం. ఈరోజు 10 గంటల తర్వాత పుబ్బా నక్షత్రం స్వీకరిస్తే అశ్విని మక మూలా నక్షత్రం వారికి ఈ రోజు సంపద తార విశేషమైన రోజు, శుభం జరుగుతుంది, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది, ఇదంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. కృతిక ఉత్తరాషాఢ వారికి పరమమిత్రతార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, ఇది కూడా అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు నైదన తార, ఇది అశుభం, జాగ్రత్తగా ఉండాలి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, శుభ ప్రతిఫలాలు ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు. ఇక పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి క్షేమతార, అత్యంత శుభకరమైన రోజు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించాలి. ఇదే ఈ రోజు పుబ్బా నక్షత్రంగా తారాబలము. ఈ రోజు వాస్తు పరిష్కారం. చాలా మంది వాస్తు పరిష్కారమే కాకుండా చాలా ఆలోచనల్లో పడుతూ ఉన్నారు. స్వామి మేము ఆ ఇంటికి వెళ్ళాము, భార్యాభర్తల్లో గొడవలు వచ్చేసాయి,
అంతేకాదు మా కుటుంబంలో ఇతరులు ప్రవేశం చేసి మేము విడిపోయాము అని. తర్వాత కొద్ది రోజులైన తర్వాత అదే విధానంగా కూతురికి వివాహం చేశారు, కూతురు భర్త కూడా దూరం అయిపోయారు. ఇది ఇంటి ప్రాబ్లమా లేదా ఇంకేమన్నా సమస్య అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇంటిది అన్ని చూస్తాం మనము. చూస్తే ఇంట్లో వాస్తు అంతా బాగానే ఉంటుంది. ఆర్కిటెక్ట్ డిజైన్ మనకి ఆ ఏదైతే వాస్తు వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటుందో దాని ప్రకారము అందరూ కూడా మంచి ఇల్లు కట్టింటారు. అందరూ కూడా మంచి వాస్తు ప్రకారమే ఇల్లు కట్టింటారు. ఎక్కడ ఒక చూరు కూడా లోపం లేదు. అయినప్పటికీ అలా జరుగుతుంది. ఇది వాస్తునా లేదా మా కర్మ అన్నప్పుడు జాతకాలు చూస్తే జాతకాల్లో అదే ఉండింది, దాని ప్రకారం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో వాస్తు దోషము ఎక్కడ ఉంటే భార్యాభర్తలు విడిపోవడానికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడానికి కారణం అవుతుంది అంటే దక్షిణ దిశ. వీళ్ళు ఎవరైతే ఇంట్లో నిద్రించే గది ఏదైతే ఉంటుందో ఆ నిద్రించే గదికి తల వెనుక వాష్రూమ్స్ ఏదైనా రావడం, లేదో ఆ నిద్రించే గదికి మనకి ఎడం వైపు వాష్రూమ్స్ రావడం, ఇటువంటిది ఏదైనా ఉంటే ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఇవి కాస్త చూసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు నిద్రించేటప్పుడు తల వెనక్కి రాకుండా ఆ దిశ మార్చుకోవాలి. ఇక మనం పడుకునేటప్పుడు ఈ పక్క ఏదైతే ఎడం వైపు ఉంటుందో అటువైపు రాకూడదు. ఇప్పుడు దక్షిణానికి అనుకోండి, ఆ దక్షిణానికి రాకూడదు, పరమటికి రాకూడదు. అప్పుడు ఎలా ఉండొచ్చు అంటే ఉత్తరానికి ఉండొచ్చు లేదా తూర్పుకు ఉండొచ్చు. ఇలా అరేంజ్మెంట్ చేసుకోవాలి, లేదా ఆ బెడ్ ని మార్చుకోవాలి. అంత కరెక్ట్ గా ఉండి మళ్ళీ ఇలాగే అవుతున్నాయి, దీనికి ఏం చెయ్యాలంటే కంటికి కనబడని దోషాలు ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒకటే శ్రీవాస్తుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అటువంటి గొడవల్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రభావం మనిషి పైన చూపిస్తుంది. అప్పుడు మనిషి కొంచెం ప్రశాంతంగా ఉంటాడు, ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆటోమేటికలీ పరిస్థితులను అర్థం చేసుకుంటే గొడవలు రావు అనేది ఈ రోజు వాస్తు పరిష్కారం. రేపు మీకు అందరికీ తెలుసు మంగళవారం స్కంద షష్ఠి, విశేషమైన రోజు. ఇటువంటి రోజుకి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. రేపు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి 2 దీపాలు, నెయ్యి దీపాలు వెలిగించండి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు వెలిగిస్తే మీరు చేసే వృత్తిలో అభివృద్ధి, సంతానం లేని వారు వెళ్ళి వెలిగిస్తే సత్సంతానం ప్రాప్తి, ఇక వివాహం లేని వారు వెళ్ళి వెలిగిస్తే వివాహం ప్రాప్తి, భార్యాభర్తలు దూరంగా ఉన్న వారు వెళ్ళి వెలిగిస్తే భార్యాభర్తల సఖ్యత పెరుగుతుంది. అంటే విశేషంగా స్కంద శ్రేష్ఠి, సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి శ్రేష్ఠి రేపు ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఎక్కడైనా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నా వెళ్ళి దర్శనం చేసుకోండి. రేపు సాయంత్రం లోపు మీరు ఈ పని చేయండి, కుజదోషం తగ్గుతుంది, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. సంతానము, వివాహము, ఆరోగ్యము మరియు చేసే వృత్తిలో అభివృద్ధి, వీటన్నిటికీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండాలి. అందువలన మీరు రేపు స్కంద సృష్టిని ఉపయోగం చేసుకోండి, భగవంతుని ఆశీస్సులు పొందండి. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఒక సిల్వర్ అంటే వెండి కంచం ఉంటే, లేదంటే ఏదైనా ఒక ఆకుపై అర్ధచంద్రాకారం రాయండి. అర్ధచంద్రాకారం పూర్ణవద్దు, అర్ధచంద్రాకారం రాసి అక్కడ ఒక నెయ్యి దీపం, ఒకే దీపం నెయ్యి దీపం పెట్టి శ్వేత పుష్పాలని జోడించి ఒక పిడికుడు బియ్యాన్ని తీసుకొని ఆ చంద్రాకారంలో నింపాలి. నింపి ఆ ఒక చంద్రుడి ముందు కూర్చొని ఓం చంద్రాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి ఆ ఒక చంద్ర ఏదైతే మీరు రాసుకొని దీపం ఉంటుందో వాళ్ళని చక్కగా భక్తి శ్రద్ధతో పూజించి క్షీరాన్ని కాస్త బెల్లం వేసి నైవేద్యం పెట్టి దాన్ని తీర్థంగా ఇంట్లో ఉన్నవారు స్వీకరించండి. ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మరియు ఆ బియ్యం ఉంటాయి చూడండి, వాటిని ఏదైనా అన్నం కానీ లేదో పాలల్లో ఉడికించి లేదో అన్నం చేసి దాన్ని పిల్లలు పెట్టడం వల్ల వాళ్ళు మానసిక శక్తి, నమ్మకం పెరుగుతుంది. డిప్రెషన్లో ఉన్న బయటకు వస్తారు, మరి కోపం కూడా తగ్గుతుంది. అద్భుతమైన పూజా విధానం తప్పకుండా ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం
ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.